మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మెగా 157 చిత్రం ఉగాదికి లాంచ్ అయింది. ఎప్పుడెప్పుడు రెగ్యులర్ షూట్‌కి వెళ్తుందా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో అదితి రావ్ హైదరీ, పరిణీతి చోప్రా హీరోయిన్లుగా నటించనున్నారని, వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పుడు ఓ టాలీవుడ్ యువ హీరో ఈ సినిమాలో విలన్‌గా నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి మెగా 157 చిరు, అనిల్ వంటి వర్కింగ్ టైటిల్స్తో పిలుస్తున్నారు. ఉగాది సందర్భంగా అధికారికంగా పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా లాంచ్ చేశారు. అప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంది. ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, ఓ సీనియర్ హీరో స్పెషల్ లో కనిపించబోతున్నారని చెప్పుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు విలన్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాకు పనిచేసే టెక్నికల్ టీం వివరాలను ఇప్పటికే వెల్లడించారు. కానీ ప్రధాన నటీనటులు ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదు. అదితి రావ్ హైదరీ, పరిణీతి చోప్రా వంటి ఇద్దరు అందాల భామలు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించనున్నారని రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. ఇలియానా పేరు కూడా వినిపించింది. అదే సమయంలో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఇంతలో ఓ టాలీవుడ్ హీరో ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషించనున్నారని టాక్ నడుస్తుంది. చిరంజీవి 157 సినిమాలో యంగ్ హీరో కార్తికేయ విలన్ క్యారెక్టర్లో కనిపిస్తారని రూమర్స్ వస్తున్నాయి. ఇప్పటికే సంప్రదింపులు జరిగాయని, నెగిటివ్ రోల్ చేయడానికి హీరో కూడా రెడీగా ఉన్నారని అంటున్నారు. ఇదే నిజమైతే ఈ ప్రాజెక్ట్ మరింత క్రేజీగా మారుతుందని మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాకపోతే సీరియల్ రోల్లో ప్రజెంట్ చేయాలని కోరుకుంటున్నారు. చిరుతో డి అంటే డి అనేలా ఉంటే బాగుంటుందని, అలా కాకుండా కామెడీ విలన్గా చూపిస్తే ఫలితం ఉండదని అంటున్నారు. మరికొందరు మాత్రం కార్తికేయ మెగాస్టార్ రేంజ్కి సరిపోతాడనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. చిరుకి కార్తికేయ డై హార్డ్ ఫ్యాన్ అనే సంగతి అందరికీ తెలిసిందే. గతంలో ఓ ఈవెంట్లో మెగాస్టార్ మీదున్న అభిమానాన్ని చాటుకుంటూ స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా చేశాడు. అది చూసి మెగాస్టార్ సైతం ఎమోషనల్ అయ్యారు. అలాంటి ఫ్యాన్ బాయ్ ఇప్పుడు ఏకంగా తన అభిమాన హీరో కోసం విలన్ గా మారబోతున్నారని అంటున్నారు. కార్తికేయ ఆల్రెడీ గ్యాంగ్ లీడర్, వాలీమై వంటి చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలో మెగా 157 మూవీలో విలన్ వేషాలు వేస్తారనే వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే. 2017లో ప్రేమతో మీ కార్తీక్ అనే సినిమాతో హీరోగా పరిచయమైన కార్తికేయ గుమ్మకొండ RX 100 చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బెదుర్లంక 2012 మూవీతో సక్సెస్ సాధించాడు. గతేడాది అతడు చేసిన బజే వాయువేగం సినిమా ఆశించిన విజయాన్నైతే అందుకోలేకపోయింది.